మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి లేదు కాబట్టి మన మున్సిపల్ కాబట్టి ఏవైతే మున్సిపల్ లోపల ఉన్నటువంటి బూతులలో అధిక శాతంగా ఓట్లు ఉన్నటువంటి బూతులుగా మనము వర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పల్లెల్లో 1000 జనాభాకు ఒక కార్యకర్తను, అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ 1000 ఓటర్లు ఉంటారు కాబట్టి మనము ఒక్కొక్క బూత్ లోపల ఒక్కొక్క కార్యకర్తను, చిన్న గ్రామాలకు కార్యకర్తలను పంపాలనేది మన ఆకాంక్ష. పట్టణాల్లో ప్రతి బూత్కు ఒక కార్యకర్త ఉండాలి. పట్టణ ప్రాంతాల నుంచి కార్యకర్తలను గ్రామీణ ప్రాంతాలకు కూడా పంపాలి. మన రాయకల్ పట్టణంలో సపోజ్ మండలాలలో ఉన్నారు, ఆ మండలాల్లో ఏమైనా ఉంటాయి, అక్కడైనా వివరాలు అన్నీ చెప్తుంటారు. మనం కూడా ఏమైనా సమయం ఇస్తే మనం రాయకల్ నుంచి కూడా గ్రామాలకు కూడా ఆ యొక్క బూత్లకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అభియాన్ పూర్తయిన తర్వాత ప్రవాసీ కార్యకర్తలు లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ప్రతి పక్షం రోజుకోసారి తమ కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించాలి. ఎవరైతే కేటాయించారో లోపల మనం తక్కువసారి వారం పోతారు. ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ అభియాన్ నడుస్తుంది. రాష్ట్ర సౌలభ్యాన్ని బట్టి ఈ కార్యక్రమ వ్యవధిలో ఏదైనా 3 రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఫిబ్రవరి 11న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని వారికి అంకితం చేస్తున్నాం. ప్రవాసీ కార్యకర్త ఈ రాష్ట్ర బృందం మార్గదర్శకత్వంలో జిల్లా మండల బృందాలు ప్రవాసీ కార్యకర్తలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాలపై అవగాహన ఉండి తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లగల కార్యకర్త ప్రవాసీ కార్యకర్తగా ఉండాలి. కొంచెం వాక్చాతుర్యం ఉన్నటువంటి కార్యకర్త అయితే మనం ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామాల్లో అంటే బూతులలో 24 గంటలు గడిపే మనస్తత్వం ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే కార్యకర్త తన ఇంట్లో ఉన్నప్పటికీ 24 గంటలు క్షేత్రానికే కేటాయించాలి. సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మోర్చాలు, సెల్స్ విభాగాల నుంచి ప్రవాసీ కార్యకర్తలు ఎంపిక చేయాలి. ప్రవాసీ కార్యకర్త మందులతో సహా అవసరమైన అన్ని వస్తువులను వెంట తీసుకోవాలి. ప్రవాసీ కార్యకర్తను తన సొంత మండలాల్లోనే, తన గ్రామం కాకుండా ఇతర గ్రామాలకు నియమించాలి. జనవరి 20లోగా ప్రవాసీ కార్యకర్తలను నియమించి ఆ జాబితాను రాష్ట్ర బృందానికి అందజేయాలి. రాష్ట్ర బృందం పనులు జనవరి 20 నుండి వ్యవధిని నియమించడం, ఒక సమర్థమైన కార్యకర్తను వర్క్షాప్కు పంపే ఏర్పాటు చేయడం. అప్పుడే మనం స్థానిక సంస్థలు కొట్టగలుగుతాం. చెక్ పవర్ ఉన్న పోస్టులు స్థానిక సంస్థలు అంటే ఇక్కడ మనం ఎమ్మెల్యే కోల్పోయినమైన బాధ మనకుంది. ఎంతైనా మనం ఎంత ధీటుగా పోరాడినా ఆ బాధ ఉంటుంది. దాన్ని మనం భర్తీ చేసుకోవాలంటే స్థానిక సంస్థలు కొట్టాలి. మున్సిపల్ ఎలక్షన్లు, ఇటు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అవి కొట్టాలంటే ఇప్పటి నుంచే మంచి కార్యాచరణ కావాలి. దానికి ఉపయోగపడేదే ఇది ఎలక్షన్ ప్రచారం లాగానే. ప్రవాసీ కార్యకర్త అక్కడికి వెళ్తారు, ఎలా చేయాలో నమావేత అందరికీ ఉంది కదా, ఎలక్షన్ టైంలో అందరు చేసుకున్నారు, అదొక్కటి చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు, వార్డులలోకి వెళ్ళినప్పుడు మనం అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో నన్ను కదా మీరు ఎట్లా తీసుకెళ్ళిండ్రు మేడం, ఈ వార్డులో ఈ ముఖ్య నాయకులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు రచయితలు ఉన్నారు, గొప్ప వాళ్ళు, వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు అని నన్ను మీరు తీసుకెళ్ళిండ్రు. ఇప్పుడు కూడా అదేవిధంగా వార్డు వైజ్గా, గ్రామం వైజ్గా వాళ్ళందరూ ఎవరెవరైతే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారో కలవండి. మన కార్యకర్తలతో పాటు మన సంఘ విభాగాలన్నీ ముఖ్య నాయకులను కలవడంతో పాటుగా వాళ్ళని కూడా కలవండి. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళని కలవండి. ఎందుకంటే మోదీ గారిని బలపరచాలని అన్ని పార్టీలు గదులు వస్తాయి, నాయకులందరూ గదులు వస్తారు. మీరు వెళ్ళి మమ్మల్ని మోదీ గారు పంపించారు, మేము వచ్చామని చెప్తే ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం సంతోషం. ఇచ్చింది అంత అందించింది. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఇప్పుడు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సరే, ఏదో నామమాత్రంగా, ఎట్లా రాయకల్ నామమాత్రంగా ఏది కూడా చెయ్యదు, మిగతా మండలాలు ఏవో చేస్తాయేమో కానీ రాయకల్ నామమాత్రంగా ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేయలేదు. కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇంకా కొంత ల్యాగింగ్ ఉంది. మనకు రూపాయి పెట్టకున్నా మనకు 4000 ఉన్న ఓట్ బ్యాంక్ కాస్త 42,000కి వెళ్ళిపోయింది అమాంతం. ఇది ఒక మంచి అవకాశం అందరినీ కలుపుకొని వెళ్ళడానికి. పార్టీ మరింత పటిష్టమవుతుంది. అందరికంటే ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ మనమే చేసినట్టు ఉంటుంది. అవును కదా. ఇంకొకటి ఏంటంటే చెప్పాలి, ఇంకొక మంచి విషయం, కొంతమంది ఇప్పటి నుంచే భయపడతారు. కౌన్సిలర్ అవ్వాలన్నా, సర్పంచ్ అవ్వాలన్నా 10 లక్షలు ఖర్చు పెట్టాలట, 15 లక్షలు ఖర్చు పెట్టాలట అనే భయం అయితే ఉంటుంది.
మన వాళ్ళకు చాలా తక్కువ, కానీ మనకు అవసరం లేదు. స్థానిక సంస్థలకు మనల్ని ప్రిపేర్ చేసుకున్నట్టు. కేవలం పార్లమెంట్ మాత్రమే కాకుండా అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి మహిళా సంఘాల నాయకురాలు కానివ్వండి, అట్లా వాళ్ళందరినీ, కుల సంఘాల పెద్ద మనుషులు కానివ్వండి, అన్ని కుల సంఘాల పెద్దల్ని కలవండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ అయినా సరే సంతోషపడతారు. అరే వీళ్ళు మా దగ్గరకు వచ్చి వెళ్ళిండ్రు అనే ఒకటి ఉంటుంది. మోదీ గారు మమ్మల్ని పంపించిందని చెప్తే సరిపోతుంది. అక్కడ ఆన్ పేపర్గా నేను మీకు ఇస్తాను ఇవన్నీ. ఆన్ పేపర్ మీరు మంచిగా చూపించండి. అదే మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చినదే, అఫీషియల్గా ఉంటుంది పేపర్. మంచిగా మీరు చూపిస్తే ఏంటంటే వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూపిస్తే పెద్ద మనుషులు ఇంకో 100 మందికి చెప్పేవాళ్ళు కదా, మనం కలిసే వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే కాబట్టి మీకు అది ఐడియా వస్తుంది. అట్లనే దయచేసి ఇంకొకటి ఏంటంటే, మీరు ఆ గ్రామంకైనా వార్డుకైనా వెళ్ళినప్పుడు అక్కడ లేవనెత్తాల్సిన ఇష్యూస్. ఇప్పుడు మన రాయకల్ టౌన్ ఉంది. రాయకల్ టౌన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఫిల్టర్ బెడ్ అనేది కరెక్ట్ లేదు, బస్ స్టాండ్ అనేది కరెక్ట్గా లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని సంఘటితం చేసి అందరం కలిసి ఏదైనా ధర్నా చేద్దామా, రిప్రజెంటేషన్ ఇద్దామా కలెక్టర్ గారికి, ప్రెస్ మీట్ పెడదామా అనేది ఒకటి తయారు చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని మీ ప్రభుత్వం ఉంది కదా ఏం చేస్తారో అని అడగొచ్చు. గెలిచిన ఎమ్మెల్యేలు నువ్వు గెలిచినావు కదా ఏం చేస్తావు అని అడగొచ్చు. సో అట్లా లేవనెత్తితే ఏంటంటే మా తరపున మాట్లాడుతున్నారు ఏమిచ్చిండు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు మనం ఎమ్మెల్యేలుగా గెలవలేదు అని అనుకోకండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు నేనుంటాను. నా కోసం మీరు నిలబడ్డారు, మీకోసం నేను నిలబడతాను. పనులు అవ్వవు అని కాదు, ఏ పనులైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ జిల్లా అధికారిక యంత్రాంగం కానివ్వండి, మాట్లాడే బాధ్యత నాది, పనులు చేపించే బాధ్యత నాది. ఏది ఉన్నా కూడా నా వరకు తీసుకున్నాను. ఫోన్ నెంబర్స్ మీ అందరి దగ్గర కూడా ఉండుంటాయి, లేకపోతే తీసుకోండి. ఏది ఉన్నా కూడా నాకు చెప్పండి. అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామన్. ఇంకెవరైనా లోకల్గా ఆశా వర్కర్లకు, అంగన్వాడీలు, ఇప్పుడు వాళ్ళందరినీ కలవాలని ఉంది. ఇందులో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఆర్పీలు వీళ్ళందరినీ కలవాలని ఉంది. కలిసినప్పుడు వాళ్ళు ఏమైనా ఇష్యూస్ చెప్పారనుకోండి, మన వాళ్ళకి చెప్పండి. ఒక రోజు పెట్టుకొని ఈ ఇష్యూస్ పైన ఓ ప్రెస్ మీట్ పెడతారా, ఒక ధర్నా చేస్తారా, ఓ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తారా అని ఇట్లా తయారు చేసుకోండి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా పేపర్ మీద రాసుకోండి. మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు నోటీస్ చేసిన ఇష్యూస్, కంప్లైంట్స్ కూడా, బూత్ అధ్యక్షులు బాలేరా రాయండి కంప్లైంట్స్. మీరు స్ట్రిక్ట్గా ఉంటేనే మన పార్టీ పటిష్టం అవుతుంది. అయ్యో నేను వెళ్ళిన బూత్ అధ్యక్షుడి పేరు ఎందుకు రాయాలి, పని చేస్తలేడు, సరే చేస్తాడు అట్లాగా అనుకోకండి. మీకు కరెక్ట్ లేదనిపిస్తే మీ అభిప్రాయం ఏదైతే అందులో రిమార్కుల రూపంలో రాసి ఇవ్వండి. ఓవరాల్గా యూజ్ అవుతుంది మనకు. ఇంకా దయచేసి ఒక్కసారి ఇంకా రాష్ట్ర అధినాయకత్వం ఏమేమైతే చేసిందో మనకు కొంత కోపం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది. ఇక అవన్నీ ఇప్పుడు మనం అనుకోలేము. మన వరకు మనం ఏం చేస్తాం. 8 మంది సీట్లు అయితే గెలిచిండ్రు, అందులో మనం లేము. ఎందుకు లేము? మన లోపాలేంటి? రాయకల్ లీడ్ ఇచ్చింది, అది ఓకే. ఓవరాల్గా మీరందరూ కూడా ఎప్పుడుగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దానికైతే నాకు చాలా సంతోషం. నేను ఏ మీటింగ్స్కి వెళ్ళినా కూడా, సారంగపూర్, బీర్పూర్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రాయకల్ పేరు తీస్తా. మొన్న అంటున్నారు మీరు మాట్లాడితే రాయకల్ ఎందుకు పోతారు అని. అరే వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, మరి ఆ రకంగా నన్ను వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నా అని చెప్పాను. రాయకల్ పేరు తీయండి మీటింగ్ ఉండదు ఎక్కడైనా కూడా కాన్స్టిట్యున్సీలో. అంటే ఆ రకంగా ఉంది వ్యవస్థ. సీనియర్లు కానివ్వండి, మీరందరూ కానీ అది బిల్డప్ చేసి పెట్టారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకి నేను అదే చెప్తా ఉదాహరణ. కానీ ఒక్కసారి కూడా ఈ లోక్సభ ఎలక్షన్స్తో పాటు స్థానిక సంస్థలన్నింటినీ కూడా పటిష్టం చేసే బాధ్యత మీరందరూ తీసుకోండి. ఎక్కడ ఏ చిన్న లోపం ఉన్నా కూడా వదిలిపెట్టకండి. వారి దృష్టికి, మా దృష్టికి, అందరి దృష్టికి తీసుకొని రండి. దయచేసి అవన్నీ కూడా సవరించుకొని మన ఓట్ బ్యాంక్ను డబల్ చేస్తాం.